వెల్కమ్ బ్యాక్. రాబోయే ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ తెలంగాణలో అధికారంలోకి రావడమేనని అన్నారు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. ప్రధాని మోదీ పర్యటన తెలంగాణకు కేంద్రం చేస్తున్న అభివృద్ధికి నిదర్శనమని స్పష్టం చేశారు. గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మజ్లిస్ కలవడం వల్లే బీజేపీని నిరోధించగలిగారని, కానీ ఇప్పుడు బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉందంటున్న శ్రీనివాస్ వర్మతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో జోష్ పెరిగింది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల వైపు కూడా అటు పెద్ద ఎత్తున కూడా బీజేపీ కమలం వికసిస్తున్నటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. ఈ తరుణంలోనే అటు ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండబోతుంది బీజేపీ ప్రపంచం అనేది కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇప్పుడు మనతో ఉన్నారు. సరే సార్, ఒక విజయ దుందుబి మోగించారు. చారిత్రాత్మక విజయం బెంగాల్లో వచ్చింది. ఎలా ఉండబోతుంది తెలుగు రాష్ట్రాలకు? మరి మోదీ కూడా వస్తున్నారు. మీరు ఈ మధ్యకాలంలో అంతా చూస్తూ ఉన్నారు. దేశంలో ఎక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా, అది దక్షిణ భారతదేశం కావచ్చు, ఉత్తర భారతదేశం కావచ్చు, లేకపోతే ఈశాన్య భారతంలో సంబంధించినటువంటి రాష్ట్రాలు కావచ్చు, విజయం భారతీయ జనతా పార్టీది, లేకపోతే భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి ఎన్డీఏ మిత్రపక్షాలది. ఇవాళ ప్రజలు వాస్తవాలు గ్రహించారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఫలితాలే మనం చూసుకున్నట్లయితే చాలా కాలం కమ్యూనిస్టులు ప్రజలను మభ్యపెట్టారు. ఆ తర్వాత కాలంలో గత 3 దఫాలుగా అధికారంలోకి వచ్చి 15 సంవత్సరాల పాటు రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసినటువంటి మమతా బెనర్జీ గారు ప్రజల్లో సెంటిమెంట్ని రెచ్చగొట్టడం ద్వారా, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా, రెచ్చగొట్టేటువంటి కార్యకలాపాల ద్వారా, రెచ్చగొట్టేటువంటి ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రజల్ని తప్పుదోవ పెట్టించి అధికారంలో కొనసాగింది. ఇవాళ పశ్చిమ బెంగాల్ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంటుంది. ఏ పథకాలు కూడా అమలు కావు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కూడా ఆ రాష్ట్రంలో అమలు కావు. పెద్ద ఎత్తున అవినీతి, అన్నిటికీ మించి దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం. వేళ పశ్చిమ బెంగాల్లో ఎవరైతే అక్రమ వలసదారులు, చొరబాటుదారులు ఉన్నారో వారికి స్థిర నివాసాలను ఏర్పరిచి వారికి ఓటు హక్కు కల్పించడం ద్వారా మాత్రమే బెంగాల్లో మమతా బెనర్జీ గారు రాజకీయాలు చేయగలిగారు ఇన్ని సంవత్సరాలు. ఇవాళ ఎస్ఐఆర్ కారణంగా ఏదైతే డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయో, ఏవైతే అక్రమ వలసదారులు ఉన్నారో వారందరినీ కూడా తొలగించారు. ఇవాళ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా తొలగించవచ్చు. ఇవాళ పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ విజయం ఏదైతే ఉందో అది ఒక చారిత్రాత్మకమైనటువంటి అధ్యాయం భారతీయ జనతా పార్టీ చరిత్రలో. ఎందుకు చెప్తున్నానంటే, మా పార్టీ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారిది పశ్చిమ బెంగాల్. ఆయన కలకట్టా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా దాదాపు 37 సంవత్సరాల వయసులోనే ఆయన వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. భారతీయ జనసంఘను స్థాపించినటువంటి వ్యక్తి ఆయన సొంత రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి రావడం ఏదైతే ఉన్నదో అందుకే అది ఒక చారిత్రాత్మక అధ్యాయం భారతీయ జనతా పార్టీకి అని చెప్తా ఉన్నాం. పశ్చిమ బెంగాల్లో 2011లో భారతీయ జనతా పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. 2011 అంటే 15 సంవత్సరాల క్రితం. అటువంటిది 2016లో 3 శాసనసభ్యులు నెగ్గారు. 2016లో 3 నెగ్గితే 2021లో 77 మంది శాసనసభ్యులు నెగ్గారు. ఇవాళ 197 మంది 196 మందితో అధికారంలోకి వచ్చాం. అంటే ప్రజల్లో ఏదైతే ఒక వర్గాన్ని సంతృప్తిపరచడం ద్వారా సంతుష్టీకరణ రాజకీయాలు చేయాలనుకున్నారు, ఈవేళ వాటిని ప్రజలు అంగీకరించేటువంటి ప్రసక్తి లేదు. అదే చూస్తున్నాం. ఈరోజు దేశంలో బీజేపీ బలోపేతం దిశగా అడుగులు వేయడం, దాదాపు కూడా అనేక రాష్ట్రాల్లో విజయ దుందుబి మోగించిన నేపథ్యంలో త్వరలో పూర్తిగా కూడా అంటే 2029 ఎన్నికల్లోపే దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా విజయం సాధించి పూర్తిగా కూడా కాషాయమయం అయ్యే విధంగా కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుతం అటు తెలంగాణకు రాబోతున్నటువంటి మోదీ నేతృత్వంలో కూడా అభివృద్ధి మంత్రంగా కూడా ముందుకు వెళ్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, భీమవరం నుంచి. హైదరాబాద్ లో ప్రధాని మోదీ